వీళ్ళకి రెండు నచ్చవు, సనాతన ధర్మం, భారతదేశం. ఈ రెండు కూడా నచ్చవు 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 రాసి పెట్టుకోండి. కృష్ణారావన్ అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్ ఇంకెవరో ఉన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి విషయాల్లో రావణ్ తరపున ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటారంటే అక్కడక్కడ మొక్కలు తీసుకొచ్చారని. సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని మాట్లాడడం ఎంతవరకు వరకు? ఇప్పుడు కృష్ణారావన్ మాట్లాడిన దానికి ఆయన అనుభవిస్తున్నాడు. కృష్ణారావన్కి స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. సరే, రావణ్ లోపల ఉన్నాడు, పక్కన పెట్టేద్దాం. ఏం తులసి చందు, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తారా మీరు? హిడ్మా మీకు హీరోనా? భగత్ సింగ్ దగ్గర నుండి మాధవి హిడ్మా వరకు అసలు భగత్ సింగ్కి మాధవి హిడ్మాకి పోలిక ఉందా? తుపాకీ మారిపోయి చేతిలో కీబోర్డే ఆయుధంగా మారొచ్చు, కానీ ఒక యూట్యూబర్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఉపా చట్టం కింద అని మాట్లాడారు కదా. అతను తన యొక్క కీబోర్డ్ని తుపాకీగా భావించాడు. కస్టడీ అంటే తెలుసు కదా, సమాధానాలు చెప్పేస్తే ఓకే, లేదంటే ఇమాజిన్ ఏం జరుగుతుంది. అందరికీ నమస్కారం. కృష్ణారావన్ అరెస్టు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి చర్చ జరుగుతోంది. ఈ అర్బన్ నక్సలిజం ఏమిటి, ఈ ఉపా చట్టం ఏమిటి, ఇది ఎందుకు ప్రయోగిస్తారు, నిజంగా ఈ రావణ్ అనే వ్యక్తి చేసినటువంటి నేరాలు ఏంటి, అతని మీద ఇలాంటి సెక్షన్స్ నమోదవడానికి గల కారణాలు ఏంటి, అతని వీడియోస్ని ఎందుకు సునిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అనే కోణాలు చర్చ నడుస్తుంది. అంతేకాకుండా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇటువంటి ధోరణిని ఇంకెవరెవరు కలిగి ఉన్నారు. ఇప్పుడు మన ఫేవరెట్ తులసి చందు, ఆ తర్వాత మెహువా మీడియా, ఇంకొంతమంది బ్యాచ్ అంతా ఉన్నారు కదా, ఆ ప్రకాష్ రాజు గారు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మొత్తం యువతని, జనాల్ని ఒక ట్రామాలోకి తీసుకెళ్ళిపోయి, ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోయి అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అడవుల్లో అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ అంటే భావజాల పరంగా జనాల యొక్క బ్రెయిన్తో ఆడుకుంటూ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా మారుస్తూ తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారు, తమకున్నటువంటి గ్లడ్జ్ అంతా కూడా తీర్చుకుంటున్నారు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అండ్ బ్యాచ్ వీళ్ళందరినీ కూడా డిస్రెస్పెక్ట్తో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు ఈ రావణ్ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనాలా, సరే ఇప్పటికైతే అంటాను, ఎలా రియాక్ట్ అయ్యారు అంటే, ఆయన ఏమన్నాడు, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది, మరి అటువంటి భాషని పొలిటికల్ లీడర్స్ మాట్లాడారు కదా, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా, మరి ఇతని కంటే ముందు అతన్ని అరెస్ట్ చేయాలి అని నాన్ సెన్స్ కబుర్లు మాట్లాడాడు. అంటే ఇతగాడి పరిధిలో ఏదన్నా సరే ఒక నేరము జరిగిన దాని మీద రియాక్ట్ అవ్వడానికంటే ముందుగా అటువంటి నేరాలు ఎక్కడెక్కడ జరిగాయి, అక్కడ ముందు రియాక్ట్ అయ్యారా లేదా అని పరిశీలిస్తాడా ఈ పెద్ద మనిషి. అందుకనే నాకు కొడక, అరే ఒరే, ఆ తర్వాత ఏంటిది లోఫర్ నా కొడక, నరుకుతాం, పీకుతాం, కట్లగడతాం అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క చేష్టల్ని న్యూట్రలైజ్ చేయడానికి, నార్మలైజ్ చేయడానికి చూసినటువంటి ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని, అరే ప్రొఫెసర్ నాగేశ్వరరావుగా అని నేనంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. అనాలని నా ఉద్దేశం కాదు, నాకు అనాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, నాకు భాష అంటే ఇష్టం, సంస్కారవంతంగా మాట్లాడడం అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. కానీ మీరు మమ్మల్ని బాధిస్తూ ఉంటే ఆ బాధని వ్యక్తపరిచే కోణాన్ని మేము అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం అన్నమాట. అది జస్ట్ ఎక్స్ప్రెషన్. మేము కూడా మీ భాషని మాట్లాడగలం. ఒక పెద్ద మనిషి హోదాలో ఉండి నువ్వేం చేయాలి చెప్పు. ఇటువంటి వాటిని నిలువరించాలి. నీ ముందే వేరొకరికి నీ అంతు తేలుస్తామని వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు మిన్నకుండా కూర్చున్నావు. దీన్నే జబ్బు అంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. కనుక వీళ్ళందరూ కూడా కట్టగలిసి ఏం చేస్తున్నారు అంటే జనాల్లో అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీన్ని మనం అరికట్టాలా లేదా, దీన్ని మనం అడ్డుకోవాలా లేదా? కృష్ణారావన్ని అన్యాయంగా అరెస్ట్ చేసేశారు, ఏపీ ప్రభుత్వం దగ్గరుండి ఇదంతా చేసేసింది అని ఎలా మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు రిమాండ్ రిపోర్ట్ బయటికి రాగానే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అతను చేసిన వీడియోలన్నింటినీ నేను కూడా చూడాల, థంబ్నెయిల్స్ చూసి కొంత వెనక్కి వెళ్ళిపోతాను. అంటే నాకు ఎక్కడైనా సరే ఈ తిట్లు దూషణలతో మాట్లాడే వాళ్ళతో నాకు కౌంటర్ వీడియోలు కూడా చేయడం ఇష్టం ఉండదు. ఇప్పుడు మన ఫేవరెట్ తులసి చందు గారు ఉన్నారు, చాలా నెంబర్ ఆఫ్ కౌంటర్ వీడియోస్ చేశాను. ఒకానొక దశలో తన వ్యక్తిత్వం నిరూపించుకుంది, వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి. అప్పటి నుంచి ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టాలని అనుకున్నా. అయినప్పటికీ కొన్ని ఇష్యూస్లో ఆమెని లాగి ఆమె యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టాం. ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ముఖ్యంగా యువతని రోడ్ల మీదకి తీసుకొచ్చి రచ్చ చేయించేసైనా సరే ప్రభుత్వాన్ని గద్దె దించేయాలనే కుట్రలు చేస్తున్నటువంటి ఇలాంటి మోకంతా కూడా దేశ వ్యతిరేక శక్తుల కేటగిరీ కిందకి వస్తారు. వీళ్ళకి రెండు నచ్చవు, సనాతన ధర్మం, భారతదేశం. ఈ రెండు కూడా నచ్చవు 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 రాసి పెట్టుకోండి. వీళ్ళ విధానమే ఇది, వీళ్ళ యొక్క భావజాలమే ఇది. ఇటువంటి భావజాలాన్ని నియంత్రించకపోతే జనాలందరూ కూడా
పక్కాగా డైవర్ట్ అవుతారు. ఇటువంటి వాళ్ళకి మోటివేట్ అవుతారు. సో ప్రశ్న రావణ్ అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్ ఇంకెవరో ఉన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి విషయాల్లో అసలు సత్యమే లేదు. ఎందుకంటున్నా ఆ మాట అంటే కోర్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కూడుకున్నటువంటి కేసులు ఆ 100 కేసుల 200 కేసులు అనవసరం. 100 కేసులు ఈక్వల్స్ టు ఒక కేసు. ఎందుకంటే ఒకే తరహా కేసులు అయినప్పుడు అది ఒక కేసుతోనే సమానం అవుతుంది. దాని అంతటికీ కలిపి ఒక దగ్గర చేసుకోవచ్చు. కానీ ఒకే తరహా కేసులు కావు. పవన్ కళ్యాణ్ని దూషించినందుకు చేసినటువంటి కేసులు ఒక తరహా అయితే, దుర్భాషలకు సంబంధించినవి మరికొన్ని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అంటే మహాభారతం, రాముణ్ణి, రామాయణాన్ని ఈ కించపరిచేలాగా. ఇప్పుడు రావణ్ తరపున ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటారంటే అక్కడక్కడ మొక్కలు తీసుకొచ్చారని. ఈ మొక్కలు తీసుకొచ్చినా మొత్తం వీడియో పెట్టినా కూడా కాంటెక్స్ట్ అదే కదా. సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? స్త్రీల హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు కూడా బ్యాటింగ్, రెండో రౌండు అని చెప్పేసి రాములమ్మను ఉద్దేశించి, మాధవీలతను ఉద్దేశించి, ఇంకొంతమంది ఆడవాళ్ళను ఉద్దేశించి ఇష్టారీతిగా థంబ్నెయిల్స్ పెట్టి వీడియోలు చేయటం. మరి అక్కడ ఏమైంది? ఉమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్టు. ఈ ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ మనం ఈరోజు మాట్లాడదాం. ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఖండించడం జరిగింది. కాకపోతే చెప్పాను కదా, ఈ దూషణలు చేసేటటువంటి వ్యక్తుల్ని నేను ఎందుకు అట్లా చూసి చూడనట్టు వదిలేస్తాను. వాడు ఉన్నాడు, వాడి పేరు కూడా ఎత్తడం నాకు ఇష్టం లేదు. వాడు ఇతని దగ్గరికి వెళ్ళిపోయి ఇష్టారీతిగా నా మీద బురద జల్లేస్తూ వీడియోలు చేస్తే అప్పుడు కూడా కౌంటర్ ఇచ్చాను. కానీ ఎక్కడ నా భాష విషయంలో కానీ లేదా సంస్కారహీనంగా మాట్లాడడం కానీ జరగలేదు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఓవరాల్ సమప్ చేయాలి కదా. దీంతో పాటుగా కేవలం ప్రశ్న రావణ్ మాత్రమే కాదు, చాలామంది ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దుర్మార్గాలకి ఒడిగడుతూ ఉన్నారు. వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే ఈ తులసి చందు నన్ను అదంటున్నారు ఇదంటున్నారు అని చెప్పేసి మొసలి కన్నీరు కార్చి కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్ళిపోతారు పెద్ద నిజాయితీ పరులాగా. మరి ఈరోజు ఎంతోమంది స్త్రీలను తప్పుడు థంబ్నెయిల్స్తో పెట్టి ప్రశ్న రావణ్ను ప్రశ్నించవచ్చు. దూషిస్తూ ట్రోల్ చేస్తూ వీడియోలు చేస్తుంటే ఏడకి వెళ్ళిపోయింది ఆ మనస్తత్వం, ఆ కంప్లైంటింగ్ నేచరు. దీన్నే హిపోక్రసీ అంటారు. ముసుగు, మన లోపల ఒకటి బయట ఒకటి, విద్వేషపు భావజాలం మీది. కనుక ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఏమొచ్చింది, ఆ రిమాండ్ రిపోర్టుకు ఆధారమైనటువంటి వీడియోలు ఏమిటి, అవన్నీ కూడా నేను ఇప్పుడు ప్లే చేయబోతున్నాను, మీరు చూడండి. అటువంటివి చేయడం చట్ట విరుద్ధం. ఎప్పుడైతే భారత ప్రభుత్వం కొన్ని సంస్థలని లేదా వ్యక్తుల్ని నిషేధిస్తుందో వాటికి అనుకూలంగా మాట్లాడడం చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే రాజద్రోహమైనటువంటి చర్యల కిందకే వస్తుంది. ఈ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ చేయించారా? ఇప్పుడు ప్రశ్న రావణ్ మాట్లాడిన దానికి ఆయన అనుభవిస్తున్నాడు. ప్రశ్న రావణ్కి స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? లేదు కదా. పవన్ కళ్యాణ్ కొడక అనే పదాలను ఉపయోగించి మాట్లాడాడు కనుక దాని ప్రేరణగా నేను మాట్లాడితే తప్పేముంది అని తన యొక్క క్రైమ్లో పవన్ కళ్యాణ్ని భాగస్వామ్యం చేస్తున్నటువంటి వీళ్ళంతా, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొదలుకొని ఈ బ్యాచ్ అంతా, ఈ తులసి చందు కూడా అదే వీడియో చేసింది కదా. దీనంతటికీ కారణం పవన్ కళ్యాణ్ అంట. ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడితే మోదీ కారణమని ఈ తులసి చందు ఈ తూచానే వాగింది. అంటే వీళ్ళ ఇళ్లల్లో ఎవరన్నా దొంగలు పడితే ఆ దొంగలు కారణం కాదు. ప్రభుత్వాలు రోడ్లు వేసాయి, లేదా వాళ్ళు బైక్ వస్తే ఆ బైక్ కనిపెట్టినటువంటి కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీలు ఆ బైక్ కనిపెట్టకపోతే బైక్ మీద వచ్చేవాళ్ళు కాదు ఆ దొంగలు. ఆ రోడ్లు సరిగ్గా లేకపోతే మా ఇంటి మీద దాడి చేసేవాళ్ళు కాదు అని మాట్లాడుతుందా ఈవిడ? డైరెక్ట్గా దొంగ మీద కంప్లైంట్ ఇస్తుందా? ఇంత నీతి మాలినటువంటి వీడియోలు చేసే బదులు మూసుకొని మీ ఇళ్లలో కూర్చోవచ్చు కదా, మీకు నచ్చిన పనులు చేసుకోవచ్చు కదా. వేరే బోలెడన్ని ఉన్నాయి పనికి మాలిన పనులు. ఎందుకంటే మీరు పనికొచ్చే పనులు చేయరు, నీతి నిజాయితీతో కూడినటువంటి పనులు మీరు చేయరు కనుక ఆ దిక్కుమాలి ఇంకేమన్నా పనులు ఉంటే అవి చేసుకోండి. జనాల మెదళ్ళని ఎందుకు ప్రభావితం చేయటం? అంటే మీరు ప్రభావితం చేస్తూ ఉంటే మేము ఊరుకోవాలా? ఇలాంటి నీతిమాలినటువంటి బ్యాచ్ని, దేశ వ్యతిరేక బ్యాచ్ని మనం ఎప్పుడైతే ఎండగడతామో ఆ గోవింద సేవ సత్యభామ అనేటటువంటి స్వధర్మ ద్రోహి అదేం మాట్లాడింది, ఆడవాళ్ళ మీద వీడియోలు చేస్తామని మాట్లాడి. ఇవన్నీ కూడా జనాలు మీరందరూ గుర్తుంచుకోవాలి. భరతవర్ష ఎప్పుడు ఏ టైంలో ఎలా మాట్లాడుతుందో ప్రతిదీ ఆల్ టైం రికార్డులో ఉంది, ప్రతిదీ పబ్లిష్డ్ కేటగిరీలో ఉంది, మీరు చూసుకోవచ్చు, రికప్ చేసుకోవచ్చు. కానీ ఈ ఉపా చట్టం ఇప్పుడు ఇతని మీద ప్రయోగించిన తర్వాత మెహబూబా మీడియా అండ్ తులసి చంద్ ఏం చేశారు? వాళ్ళు చేసిన వీడియోస్ అన్నింటినీ కూడా ప్రైవేట్లో పెట్టేశారు. హిడ్మాక్ మీరు మద్దతుగా మాట్లాడతారా? హిడ్మాక్ సపోర్ట్ చేస్తారా? మీరు బ్యాన్ చేయబడినటువంటి మావోయిస్టు పార్టీకి సపోర్టుగా మాట్లాడతారా? యువతని ప్రేరేపితం చేస్తారా? మీరు మాత్రం ఇంటి పక్కల్లో ఉండి మీ పిల్లలకి మంచి చదువులు చదివిస్తూ ఏసీ గదుల్లో హాయిగా ఉండి వీడియోలు చేస్తారా? మీ భావజాలానికి లోనైపోయిన వాళ్ళు మాత్రం అడవుల్లోకి వెళ్ళి సావాలా? లేదా వాళ్ళు ఇంకొకరిని చంపాలా?
హిడ్మా కొన్ని వందల మందిని చంపాడు, సాయుధ బలగాల్ని. మీ మనసుకు బాధ అనిపించట్లేదా? హిడ్మా చచ్చిపోతేనేనా? హిడ్మా ఒక టెర్రరిస్టు అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా అటువంటి టెర్రరిస్ట్కి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే యు ఆర్ ఆల్సో టెర్రరిస్ట్ కేటగిరీ కిందకే వస్తారు. ఇవన్నీ కారణమయ్యాయి ఈ ప్రశ్న రావణ్ ఉపా చట్టం కింద అరెస్ట్ కావడానికి. అండ్ ఈయనొక్కడే కాదు కదా, పాపం ఈయన ఒక్కడిని అరెస్ట్ చేస్తాలాగా. సపోర్టివ్గా తులసి చందు, మెహబూబా మీడియా వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే సపోర్టివ్గా మావోయిస్టులకు మాట్లాడారో, నిషేధిత మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఒకసారి రిమాండ్ రిపోర్టు గురించి ఈనాడు పత్రికలో వచ్చిన విషయాలను ఒకసారి గమనిద్దాం. విద్వేషాలను రగిలించేలా ప్రసంగాలు, ఇది హెడ్లైన్. మతాలు కులాల మధ్య గొడవలు సృష్టించేలా వీడియోలు, నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా ప్రచారం, జోసెఫ్ అలియాస్ రావణ్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. యాక్చువల్గా నిన్న వచ్చిన వార్త ఏమిటి? అతను దర్యాప్తునకు, విచారణకు సహకరించట్లేదు, ఏ ప్రశ్నకి బదులు ఇవ్వట్లేదు. అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక ప్రశ్నకు నువ్వు సమాధానం ఇవ్వకపోయినా నువ్వు తప్పు చేసినట్టే లెక్క. సమాధానం ఇస్తే ఒక లెక్క, సమాధానం ఇవ్వకపోయినా తప్పు చేసినట్టే లెక్క. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్, యూట్యూబర్ అన్నంత మాత్రాన అతను సంఘ విద్రోహ శక్తి కాకూడదా? ధ్రువరాతిగాడు ఉన్నాడు, వాడు కూడా సంఘ విద్రోహ శక్తే. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక మేధావి వర్గంలో పెట్టేసి లిబరాంట్స్ అంటే అయిపోదు కదా. వీళ్ళందరూ కూడా యాంటీ నేషన్స్, వీళ్ళందరూ కూడా యాంటీ సనాతన ధర్మ బ్యాచ్. వీళ్ళని ఎలా వదిలేస్తారు హాయిగా ప్రజా జీవితంలో? కాదు కదా. అలాగే యూట్యూబ్ని అరెస్ట్ చేయొచ్చా అంటే, యూట్యూబ్ వేదికగా ఎంతోమంది తీవ్రవాదులు తయారు చేస్తున్నారు, ఎంతోమంది సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం వల్లనే కదా ఎన్నెన్నో విధ్వంసాలు జరిగాయి. సో ఈ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ సామాజిక మాధ్యమాల వేదికగా మతాలు కులాలు మధ్య విద్వేషాలను రగిలించేందుకు ప్రయత్నించడంతో పాటుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ప్రేరేపించేలా ప్రసంగాలు చేస్తున్నాడు. అతని చర్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతు పలికేలా పలు ప్రసంగాలు చేస్తూ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో గతంలో అప్లోడ్ చేసిన పలు వీడియోలను ప్రస్తుతం తొలగించాడు. కానీ అప్పటికే ఆ వీడియోలను డౌన్లోడ్ చేయడంతో పాటుగా స్క్రీన్ రికార్డులు, స్క్రీన్ షాట్లు సహా డిజిటల్ ఆధారాలను పెన్ డ్రైవ్లో కోర్టుకు సమర్పించామని పోలీసులు గన్నవరం కోర్టుకు సమర్పించిన రావణ్ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. నువ్వు తప్పు చేయకపోతే వీడియోలు ఎందుకు ప్రైవేట్లో పెట్టావు? వీడియోలు ప్రైవేట్లో పెట్టావు అంటే తప్పు చేసినట్లే. అందులోని ప్రధాన అంశాలు: గత ఏడాది నవంబర్ 25న తన యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును, ఏంటది సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తారా మీరు? సరే, రావణ్ లోపల ఉన్నాడు, పక్కన పెట్టేద్దాం. ఏం తులసి చందు, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తారా మీరు? హిడ్మా మీకు హీరోనా? హిడ్మా మీకు హీరో. పంపించండి మీ పిల్లల్ని అడవుల్లోకి, మీరు వెళ్ళిపోండి చంకలో ఏదో ఒకటి పెట్టుకొని. సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించేలా అమాయక యువతను ప్రభావితం చేసే వీడియోను పోస్ట్ చేశాడు. దీన్ని 28,000 మంది వీక్షించారు, 2,900 లైక్స్ కూడా వచ్చాయి. నిందితుడి సబ్స్క్రైబర్ల సంఖ్య, ఇవన్నీ కూడా వివరాలు. ప్రజాప్రతినిధులు, భద్రతా సిబ్బంది మరణానికి కారణమైనటువంటి మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేత హిడ్మాను ప్రముఖ వ్యక్తిగా కీర్తించాడు. ఆ వీడియో నేను ప్లే చేస్తాను, జస్ట్ స్టే విత్ మీ. తన వీడియోల ద్వారా నిషేధిత మావోయిస్టు పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, కేశవరావులు మరణించిన వారి స్ఫూర్తి పోరాటం కొనసాగుతుంది అని వ్యాఖ్యలు చేశాడు. ఇవన్నీ మీరు విన్నారు కదా. జేఎన్టీయూ కేంద్రంగా కొన్ని నినాదాలు వచ్చినాయి. అఫ్జల్ గురు అనే ఒక టెర్రరిస్టు ఉరి తీయబడితే హర్ ఘర్ సే అఫ్జల్ నిఖలేగా అని మాట్లాడారు. సేమ్ భావజాలం చూడండి. ఆ స్ఫూర్తి పోరాటం కొనసాగుతుందట. ఒకప్పుడు నక్సల్స్ వేరు, ఒకప్పుడు అన్నలు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు వ్యవస్థ అంత సరిగ్గా లేదు అక్కడ. నక్సల్స్ కూడా పొల్యూట్ అయిపోయారు. ఒకప్పుడు మనమంతా కూడా కీర్తించాం, ఎందుకంటే మన మీద ఎన్నో రకాల అవినీతి అక్రమాలు జరుగుతున్నప్పుడు మనం అడవి వైపు చూసాం. కొంతమంది అన్నల్ని మన ఇళ్లలోకి తీసుకొచ్చి అన్నం పెట్టి పంపించాం. అదంతా గతం. కానీ ఇప్పుడు అదే అన్నలు నరరూప రాక్షసులుగా మారి గిరిజనులకు వెళ్ళిపోయి ఇన్ఫార్మర్ల నెపంతో కొన్ని వందల మందిని చంపారు. దారుణాతి దారుణంగా ప్రజా కోర్టుని నిర్వహించి నరికి 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 చంపినటువంటి దాఖలాలు బోలెడున్నాయి. మరి ఇప్పుడు అది దారి తప్పినప్పుడు దాన్ని ఎలా హర్షిస్తాం? అది నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు దాన్ని ఎలా ప్రోత్సహిస్తాం? అటువైపు జనాల్ని మళ్లించేలాగా ఎలా మాట్లాడతాం? బట్ ప్రశ్న రావణ్, తులసి చందు, మెహబూబా మీడియా ఇంకా చాలామంది బ్యాచ్ అదే చేశారు. హిడ్మా చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ కూడా ఇచ్చారు. హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టుకొని ఆ హిడ్మా తల్లిని కనీసం తన జీవితంలో 2-3 సార్లు కూడా కలవనటువంటి హిడ్మా, ఎంతోమంది సిఆర్పిఎఫ్ బలగాల్ని పొట్టన పెట్టుకున్నటువంటి హిడ్మా, ఎంతోమంది జనాల్ని, జన జీవితాల్ని అస్తవ్యస్తం చేసినటువంటి హిడ్మా
అతని దగ్గరికి అతనికి సాఫ్ట్ కార్నర్ వచ్చేలాగా వ్యవహరించారు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మూక. ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా హిందూ మతంలో రాక్షసుడిగా పేరొందిన రావణుడి పేరు పెట్టుకొని, ఇప్పుడు రావణాసుడి పేరు పెట్టుకున్నాడు, నేను చాలా సందర్భాల్లో చెప్పి అది నీ ఇష్టం, ఏమైనా పేరు పెట్టుకోండి మీ ఇష్టం, రావణ్ గారు అనే సంబోధించాయిన్ని. కానీ రావణాసురుడి నేచర్ ఏంటి? పక్కవాడి భార్యని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే తరహాలో వీళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు జరిగితే రావణాసురుడు మాకు హీరో కనుక అలాంటి వ్యవహారాన్ని ఎవరు కనబరిచినా మేము పెద్దగా నేరంగా అంగీకరించాం అని అంటారా? రావణాసురుడి పేరు పెట్టుకున్నారే, మరి ఆసురుడి లక్షణాలను కూడా అదే విధంగా ప్రదర్శించారని నేను ఇక్కడ అంటున్నా. మతంపై విద్వేషాన్ని నూరు పోస్తున్నాడు. నిందితుడి వెనుక లోతైన కుట్ర దాగి ఉంది. దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరో గుర్తించాలి. నేరపూరిత వ్యక్తుల ద్వారా దేశంపై యుద్ధం ప్రకటించినట్లుంది. యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు ప్రేరేపించే పలు వీడియోలను అప్లోడ్ చేశారు. వీటిల్లో సనాతన ధర్మాన్ని దారుణంగా కించపరిచాడు. రామాయణ మహాభారతంలోని దేవతల గురించి దారుణంగా వ్యాఖ్యలు చేశాడు. 22 ప్రశ్నలు సంధించారంట పోలీసులు. ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేదు. నిందితుడు జోసెఫ్ను కోర్టులో హాజరుపరిచే ముందు గన్నవరం పోలీసులు 22 ప్రశ్నల్ని సంధించారు. వీడియోలు రూపొందించేందుకు నీకు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తున్నారా? హిందూ మతం సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం వరకు నీ ఉద్దేశం ఏమిటి? తదితర ప్రశ్నల్ని రావణ్ అడిగారు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నిందితుడికి సామాజిక మాధ్యమ వేదికల్లో 6 ఖాతాలు ఉన్నాయి. వాటి హిస్టరీ, లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్లు, ఐపీ లాగ్స్, సబ్స్క్రైబర్ల వివరాల కోసం గూగుల్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితర సంస్థలకు పోలీసులు లేఖలు రాశారు. రావణ్ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు గన్నవరం కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. రావణ్ను గన్నవరం పోలీసులు సోమవారం నెల్లూరు కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఆయనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించారు. ఆర్పీ నెంబర్ 9175. ఓకే, కస్టడీ అంటే తెలుసు కదా, సమాధానాలు చెప్పేస్తే ఓకే, లేదంటే ఇమాజిన్ ఏం జరుగుద్దో. బయటకు వచ్చి వెకిలి నవ్వులు నవ్వడం. ఈ నవ్వు అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోండి. నవ్వుతూ వీడియోలు చేయటం, నవ్వుతూ జనాల్ని అభివాదం చేయటం. ఈ ప్రకాష్ రాజు గారు ఉన్నాడు కదా, వీడి గురించి నేను మళ్ళీ సెపరేట్గా ఒక వీడియో చేస్తా. ఓ పొద్దస్తమానం వీడియోలు పెడుతూనే ఉన్నాడు ఇలా 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 నవ్వుకుంటూ. నీ నవ్వులోనే సైకోయిజం ఉందిరా ప్రకాష్ రాజ్. సేమ్ నీ ఫ్రెండ్ రావణ్ భాషలో మాట్లాడినా అరే లోఫర్ నా కొడక అని అన్నా బాగుంటుందా? వినసొంపుగా ఉంటుందా? ఇలాగే నవ్వుతూ స్వీకరిస్తావా? నీ వీడియోని ప్లే చేస్తూ నీ స్టైల్లోనే నీతో మాట్లాడతా, తర్వాత మాట్లాడదాం. అది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కస్టడీలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నిస్తారు. ఆ తర్వాత నవ్వు కాదు విచారవదనమే ఉంటుంది. మొండికేస్తే తాట తీస్తారు. ఇది గ్యారంటీ. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇతను చేసిన వీడియోలు ఏమిటి, డిలీట్ చేసినటువంటి వీడియోలు ఏమిటో కూడా చూడండి. సోషల్ మీడియాలో ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ విధమైన ప్రచారం చేశాడు ఆయన. ఇక్కడ ఏదో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరెందుకు ఆ ఎర్ర కండువ అలాంటిది కప్పుకొని తిరుగుతున్నారు అని అన్నదానికి ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మావోయిజం కావచ్చు, మన దేశంలో ఎట్లా 1916 నుంచి ఎట్లా నక్సల్బరీ అప్రైజింగ్ ఎట్లా జరిగింది అని. అయితే మన పక్కింటి వాడికి కూడా, మన పక్కింటి వాడు ఎదిగితే పట్టుకోలేని సమాజంలో బ్రతుకుతున్న మనకి, మన పక్కింటి వాడు చచ్చిపోతున్నా సరే మనకెందుకులే అని వేడుక చూస్తూ ఫోన్లో వీడియోలు తీసే మనకి, అలాంటి సొసైటీలో, ఎలాంటి సొసైటీలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల నుంచి, ఆదివాసీ గిరిజన ప్రాంతాలు బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాల మీద, అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ మైనింగ్ల మీద, దోచేస్తున్న భూముల మీద ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుకై వాళ్ళందరి తరపున పోరాడి, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వానితో, సిస్టంతో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రకండువ అంకితం చేస్తూ జస్ట్ అంటే ఈ ఎర్రకండువాను అంకితం చేస్తూ అట్లా సింబాలిక్గా వేసుకున్నానని చాలా స్టైలిష్గా చెప్పినటువంటి ఈ వ్యక్తి నేచర్ని మనం గమనిస్తే దీంట్లో ఎంత విద్వేష భావజాలం ఉందో చూడండి. నిషేధిత మావోయిస్టు పార్టీకి సంబంధించిన భావజాలమే ఇది. అండ్ అర్బన్ నక్సలిజం అది ఉంది, అదొకటి లీగల్గా చలామణి అవుతున్నా కూడా అది కూడా నిషేధించవలసినటువంటి విషయమే. అయితే సరే, అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఒకప్పుడు అన్నలు, నేను ముందు చెప్పాను కదా, మనం ప్రేమగా అన్నలు అని పిలుచుకున్నాం, అదంతా గతం. మరి అదే నక్సలైట్లు అదే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఉసురు తీశారే, ఇన్ఫార్మర్ల నెపంతో వేట కొడవళ్లతో నరికారే. ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తాయి, గూగుల్లో చూడొచ్చు కదా ఆ దారుణాల్ని. మరి వాళ్ళకి ఏ కండువ కప్పుతావు? వాళ్ళకి ఏ కండువ కప్పుతారు? వీళ్ళంతా ఎర్ర కండువ కప్పుతారా, నల్ల కండువ కప్పుతారా, తెల్ల కండువ కప్పుతారా? ఏమిటి ముష్టి భావజాలం? కశ్మీరీ పండిట్లో ఊచకోత జరిగి వేలాది మంది చనిపోతే
మహా అయితే 100 మంది చనిపోయి ఉంటారు, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారని మాట్లాడింది కృష్ణరావనే. ఇటీవల చూసిన వీడియో, ఈ వీడియోలన్నీ ఆ కట్స్ అన్ని ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నా నేను. నా ఫోకస్ అంతా కూడా నా ఫేవరెట్ తులసి చందు మీద ఉండే. ఆవిడే వీడియో పెట్టినా, ఎందుకంటే ఆవిడ వీడియోనే వీళ్ళందరూ చేసేది, లేదా వీళ్ళందరికీ ఒకే ట్యూన్ ఉంటుంది కదా, ఆవిడ వీడియో చూస్తే చాలు అనుకున్నా నేను. అండ్ మోర్ ఓవర్ బూతులు ఉంటాయి కాబట్టి అది నాకు వినడానికి ఇష్టం ఉండదు. ఈ బూతులు బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నేను దూరం పెట్టేస్తా, మాట్లాడి నేను నమస్కారం పెట్టి వదిలేస్తా పక్కకి. లేదు అవసరం అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ భాషలో వారికి సమాధానం చెప్తాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూసారు కదా, ఈ ఎర్రకండువకి ఇచ్చుకున్న నిర్వచనము, సమర్థింపు, మరి ఇది దేశ వ్యతిరేకమైనటువంటి భావజాలం కదా. ఎంతమందిని ప్రేరేపిస్తున్నాడు ఈయన? అంత సాఫ్ట్ కార్నర్ ఏంటి? తరువాత హిడ్మా ఎన్కౌంటర్లో చచ్చిపోతే అతని కోసం అన్నట్లుగా ఈ వీడియో చేశాడు. సాయుధ పోరాటం అనే ఒక పంధాన్ని అడ్డుకోగలరేమో గాని తిరుగుబాటు అనే భావనని తుడిచివేయగలరా? మనలో చాలా మంది దేశభక్తి అంటూ మ్యాప్ని ఆరాధించే వాళ్ళకి ఇప్పుడు సంబరంగా ఉండొచ్చు. బార్డర్లలో నిలబడ్డ సైనికుడికి, సిఆర్పిఎఫ్ జవానుకి తేడా తెలియని వాడు కూడా ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ మాట్లాడొచ్చు. అది సిఆర్పిఎఫ్ జవానికి, బార్డర్లో ఉండే సైనికుడికి వేరు వేరు చేసి అతని భావజాలం వెనుకున్న విద్వేషం ఏంటంటే, సిఆర్పిఎఫ్ జవాన్లు వేరు అంటే వాళ్ళు, వీళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళు రౌడీలు, వాళ్ళు చావడానికి అర్హులు, నక్సలైట్లు చంపితే చచ్చిపోవాల్సినటువంటి కర్మ కలిగిన వాళ్ళు అనేది ఈయన పాయింట్. అంటే బార్డర్లో ఉండే సైనికుడు వేరు, సిఆర్పిఎఫ్ వేరు. అరే వాళ్ళందరూ మనల్ని రక్షిస్తున్న వాళ్ళే, కానీ ఏ విధమైన బిల్డప్ టోన్తో, ఏ విధమైన నెరేటివ్ స్కిల్స్తో, ఏ విధమైన ఎడిటింగ్స్తో ఇలాంటి వీడియోల్ని జనాల్లోకి ప్రొడ్యూస్ చేస్తే అది ప్రేరేపితమైనటువంటి వాళ్ళు ఎలా తయారవుతారబ్బా? ఏంటి భుజాన గన్నేసుకొని జనాల్లోకి వచ్చి జనాలకు న్యాయం చేసేద్దాం అనుకుంటున్నారా? ఆ కాలం చెల్లిపోయింది. కానీ అన్యాయంగా బలైన ఏకలవ్యుణ్ణి ఇంకా మరిచిపోలేదు ఈ ప్రపంచం. తమ భూమిని రక్షించుకోవటానికి, తమదైన జాతిని దోపిడీ నుంచి కాపాడుకోవటానికి తిరగబడ్డ చరిత్రలన్నీ ప్రజా సాహిత్యంగా మారి మరో తరానికి చేరుతూనే ఉన్నాయి. దేశం మారుతోంది, దోపిడీ తీరు మారుతోంది, అక్కడ తిరుగుబాటు పేరు మారుతోంది, తిరగబడ్డ వాడి పేరు మారుతోంది. అది క్యూబా అయితే వాడి పేరు కాస్ట్రో, అది నైజీరియా అయితే వాడి పేరు కెన్సారో వివా, భారతదేశం అయితే భగత్ సింగ్ దగ్గర నుండి మాడ్వి హిడ్మా వరకు. అసలు భగత్ సింగ్కి మాడ్వి హిడ్మాకి పోలికుందా? భగత్ సింగ్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు, ఉరితాడును కూడా ముద్దాడిన మహావీరుడు. అతడిని కూడా మన అంబేద్కర్ని కలిపేస్తాం, మన భావజాలానికి ఎవడెవడు పనికొస్తాడు అందరినీ కలిపేస్తాం మనం. అలాంటి రెస్పెక్ట్ కాదు, వాళ్ళని వాడుకోవడం అంటారు దీన్ని, జనజీవితంతో ఆడుకోవడం అంటారు దీన్ని. హిడ్మాని భగత్ సింగ్ని కంపేర్ చేస్తున్నావు అంటే, అండ్ ఎలాంటి అక్షరాలు ఇవి? ఎవడు రాస్తున్నాడు ఇది? ఈ పిచ్చి రాతలు. పోరాటానికి 1,00,000 పేర్లు ఉంటాయి, 1,00,00,000 రూపాయలు ఉంటాయి. అది ఫిక్షనల్ క్యారెక్టర్లుగా ఉన్న స్పార్టకస్, రావణాసురుడు, సమ్మక్క సారలక్క లాంటి వాళ్ళు కావచ్చు. నిజంగా ఈ భూమి మీద తిరిగిన చెగువేరా, మాల్కమ్ ఎక్స్, భగత్ సింగ్, బిర్సా ముండా, కోమరం భీమ్లా. బిర్సా ముండా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన వీరుడు, ఇతన్ని కూడా తీసుకొచ్చి ఆ నక్సలైట్లలో కలుపుతాడేంటి ఈయన? పైపెచ్చు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కీలకమైన దేవీ దేవతలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడానికి ఏం రైట్ ఉంది ఈ వ్యక్తికి? ఇదే తరహాలో ఇస్లాం, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి విషయాల్ని ఫిక్షనల్ అనే దమ్ముందా? నాలుక కోస్తారు, అడ్డంగా నరుకుతారు చెప్పాలంటే. వీళ్ళకి ఆ దమ్ము ఉండదు. పైకి ఇదంతా కూడా డబ్బా, గులకరాళ్ళ డబ్బా, హిందువులు ఏమీ అనరనేటటువంటి ఒక ఆలోచనతో గబ్బుగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ప్రశ్నారావునికి తులసి చందుకు తేడా ఏమిటి? ఏమీ లేదు. ఈయన రఫ్ టోన్లో మాట్లాడతాడు, తులసి చందు సాఫ్ట్ టోన్లో ఎక్కిస్తుంది, మెహబూబా మీడియా ప్రొఫెషనల్ టోన్లో ఎక్కిస్తుంది. మొత్తానికి వీళ్ళందరూ కూడా చేసేది ఒకటే, అర్బన్ నక్సలిజం. నిజమైన మనుషులు కావచ్చు, వాళ్ళు భౌతికంగా అదృశ్యమైన ఎన్నో ఏళ్ల తర్వాత కూడా తమ పోరాట స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నారు. తిరగబడాలనుకున్న వాడికి ధైర్యంగా మారుతూనే ఉన్నారు. రాబోయే తరాల్లో పుట్టుకొస్తారు మరికొంతమంది యోధులు, తిరుగుబాటుదారులు. ఇప్పుడు వీళ్ళు అనే దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్ష పీడితులు వాళ్ళే. అప్పుడు వాళ్ళు మళ్ళీ తలుచుకుంటారు నేల కొరిగిన వీరులని, పాటలుగా, కథలుగా. మళ్ళీ చూసారు కదా ఎలా మారుస్తున్నాడు మనుషుల్ని, ఎలా మారుస్తున్నాడు మనుషుల్ని. ఇక్కడ ప్రశ్నారావణ్ ఒక్కడనే చూడకండి దయచేసి. ఈ ప్రశ్నారావణ్ కూడా అంతకుముందు నార్మల్ మనిషి, మనలాంటోడే. దేశము ధర్మం పట్ల
మంచిగా ఉన్నవాడే, కానీ ఇలాంటి వాటికి అంటే ఇంతకంటే ముందు ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి రాసిన వాళ్ళకి ప్రేరేపితమై ఇతడు కూడా అలా తయారయ్యాడు. కనుక ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాల ఆధారంగా మనం చూసుకుంటే కొన్ని ప్రశ్నలు అడిగారు కదా పోలీసులు, అరే నేను ఎవరు ఇలా ప్రేరేపించారు అని అడుగుతున్నారు కదా, దానికి చెప్పాలి ఆన్సర్. ఆ పవన్ కళ్యాణ్ ప్రేరేపించారండి. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు నక్సలిజం గురించి పాజిటివ్గా, ఒకప్పుడు కాదు, న్యాయస్థానాల కోణాల్లో మనం ఆలోచించుకుంటే ఒకప్పుడు ఇప్పుడు అని కాదు, ప్రజెంట్ అతని నేచర్ ఏమిటి, అతను రియలైజ్ అయ్యాడా, అతను తప్పు నుంచి బయటకు వచ్చాడా లేదా, అలా పవన్ కళ్యాణ్ కానీ నేను కానీ ఎవరైనా సరే ఒకప్పుడు పాజిటివ్గా నక్సలిజం గురించి మాట్లాడినా ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని అది దేశానికి హితకరం కాదు, జనాలకి ప్రయోజనకరం కాదు అని ఖరాఖండిగా తేల్చి చెప్పి ప్రమాదకరమని హెచ్చరించడం అనేది కరెక్ట్. దాన్ని సొసైటీ అండ్ న్యాయస్థానాలు యాక్సెప్ట్ చేస్తాయి. ఒకప్పుడు ఏదో సినిమాలోనో లేదా ఏదో డైలాగ్లోనో 10 సంవత్సరాల క్రితమో అప్పుడున్నటువంటి అవగాహనతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ప్రేరణగా ఇప్పుడు నువ్వు తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఏమీ రాజ్యాంగం కాదు కదా, పవన్ కళ్యాణ్ ఏది చేసినా రైట్ అయిపోదు కదా, పవన్ కళ్యాణ్ కూడా చట్టానికి పరిధిలో ఉండే చేయాలి. కనుక ఇలాంటి తిక్క సమాధానాలు చెప్పాడు అనుకోండి ఒకవేళ రిమాండ్లో, కస్టడీలో, అటునుంచి కూడా అటువంటి రియాక్షన్సే వస్తాయి. అది నేను వర్ణించలేను అనమాట. యూ కెన్ ఇమాజిన్. మళ్ళీ పాడుకుంటారు. ఈ నేల మీద వీళ్ళు ప్రతిధ్వనులై మోగుతారు. ఆ పోరాటం ఇలాగే ఉండాలని లేదు, మరో రకంగానూ ఉండొచ్చు, కొత్తగా ఉండొచ్చు. తుపాకీ మారిపోయి చేతిలో కీబోర్డే ఆయుధంగా మారొచ్చు. కానీ ఒక యూట్యూబర్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఉపా చట్టం కింద అని మాట్లాడారు కదా, అతను తన యొక్క కీబోర్డ్ని తుపాకీగా భావించాడు. ఇప్పుడు తుపాకీ పట్టుకునే అవకాశం లేదు కాబట్టి, అర్థమవుతుందా నేను చెప్పేది? అవకాశం ఉంటే పట్టుకొని గడగడ కాల్చేద్దామనే ఎవరిని? సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని, దాని అనుకూల వర్గాన్ని. వాళ్ళందరూ కూడా వీళ్ళ దృష్టిలో ఎవరు? మతోన్మాదులు, లేకపోతే అసలు మనుషులే కాదు. కనుక క్లియర్ కట్గా ఏం నాగేశ్వరరావు వింటున్నావా? ఈ వీడియో నువ్వు చూడాలబ్బా. అండ్ ఇంకొంతమంది ఎవరైతే సిపిఐ నేతలు, సిపిఎం నేతలు మాట్లాడుతున్నారో ఆయన ఏమన్నాడు విన్నారు కదా, కీబోర్డే ఈరోజు ఆయనకి గన్ అంట, కీబోర్డే ఆయనకి ఇప్పుడు ఆయుధం అంట. అయిపోయింది, ఇక్కడ లాక్ అయ్యాడు కదా ఆయన మాటల్లోనే అతను ఉపా చట్టానికి సంబంధించిన సెక్షన్లన్నీ తన మీద వేసుకున్నాడు. ఎవడు రాసి ఇచ్చాడో కానీ ఈయన బలైపోయాడు, లేదా ఈయన రాసుకుంటే ఈయన బలవుతాడు. అది జరిగి తీరుతుంది. ఎందుకంటే మనిషి దోచుకునే వ్యవస్థ సాగినంత కాలం పోరాటం జరుగుతుంది. ఎందరో ఈ డబ్బా డైలాగులు చెప్పి జనాల్ని నాశనం చేసింది సాలరా ఆయన. ప్రతి చోట అవినీతి, ప్రతి చోట అక్రమార్కులు ఉంటారు. జనాల్ని ఎడ్యుకేట్ చేసి చైతన్యపరిచి రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగాలి, కానీ దాడులు చేసేయండి, దిగిపోయండి, జంజి తగలబెట్టేయండి, బొద్దింకల్లా మారిపోయండి, ఈ పుండాకోరు మాటలు మీరు. మరెందరో కేశవరావులు, రాఘోలు, మిట్కోలు ఇలా వేరు వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. ఈనాడు పల్లెల్లో, ఆదివాసీ గూడాల్లో అమాయకంగా గుండెల విసేలా ఏడుస్తున్న ఈ తల్లుల కన్నీళ్ల సాక్షిగా మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఎడిటింగ్ స్కిల్తో పాటుగా లాస్ట్లో ఇచ్చుకున్న విజువల్ ఆధారంగా అతను ఏం చెప్పుకున్నాడు, మీరు హిడ్మాన్ చంపొచ్చు, నెక్స్ట్ హిడ్మా నేనే అని చెప్పుకున్నాడు ఆయన. హిడ్మా ఎవరు? అకార్డింగ్ టు భారత ప్రభుత్వం టెర్రరిస్ట్. అతను పట్టుకుంటే ఇంత రివార్డ్ అని ఉంది. అతని ఎన్కౌంటర్లో చంపబడ్డవాడు. ఇప్పుడు మీరు అతన్ని చంపేయచ్చు, కానీ నేను నెక్స్ట్ ఉన్నా అన్నట్లుగా ఆయన కండువ వేసుకుని ఆ బిల్డప్ షాట్ ఇచ్చాడు. ఇదంతా కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి పరిధిలోకే వస్తుంది, రాజద్రోహం కిందకే వస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదని చెప్పడానికి ఇంత పొడుగు వీడియో నేను చేసింది. పవన్ కళ్యాణ్ మీద దూషణలు చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బెయిలబుల్ కేసెస్. ఇవన్నీ నాన్ బెయిలబుల్, రిమాండ్, కస్టడీ. ఆయన బయటికి రావాలంటే చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. దర్యాప్తుకు సహకరించాలి, నేరాన్ని అంగీకరించాలి, ఎంతో కొంత శిక్షణ అయితే ఆయన ఫేస్ చేయాలి. లేదు అంటే మాత్రం కుదరదబ్బా ఇక్కడ. కనుక రావణ్ లాంటి వాళ్ళే కాదు, తులసి చందు, మెహబూబా మీడియా, ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ భావజాలం పేరిట ఈ లాబీ అంతా కూడా చేస్తుంది అర్బన్ నక్సలిజం. వీళ్ళని మనం తప్పకుండా అడ్డుకోవాలి, వీళ్ళని రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించాలి, వీళ్ళ తీరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు జనాలకి చేరవేయాలి. వీళ్ళకి కశ్మీర్ భారత్లో ఉండటం ఇష్టం ఉండదు. కశ్మీర్లో జరిగినటువంటి హిందూ నరమేధం పెద్ద మ్యాటర్ కాదు. గుజరాత్ అలర్ల గురించి మాట్లాడతారు, దానికి ముందు గోధ్రా ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడరు. యూపీలో జరిగినటువంటి దారుణమైనటువంటి మారణహోమాల గురించి మాట్లాడరు. మతం చూసి మాట్లాడతారు. కులాలు వద్దు అని చెప్తూనే
కులాల మధ్య చిచ్చులు పెట్టే కుయుక్తులు పన్నుతారు. వీళ్ళకి జాగ్రత్తగా ఉండకపోతే మన కళ్ళని మన వేళ్లతోనే పొడిపించేస్తారు. ఇప్పటికైనా సరే పాపం పండి ఒకడు లోపలికి వెళ్ళాడు. ఇక మిగతా వాళ్ళ పాపం పండాల్సిన టైం ఉంది. పోలీసులు కూడా ఆ దిశగా దృష్టి కేంద్రీకరించి వీళ్ళు చేసినటువంటి వీడియోలన్నింటినీ పరిశీలించి సొసైటీని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుందో గ్రహించి వెంటనే అదుపులోకి తీసుకొని విచారించవలసిందిగా. వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక మూలాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తోంది. ఎందుకంటే ఈ ప్రశ్నారావణ్కి ఏదో పార్టీ నుంచి, వైసీపీ పార్టీనో లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచో ఓ 25 లక్షల రూపాయలు అలాగే ఎక్విప్మెంట్కి సంబంధించిన సొమ్ము వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇంకెక్కడి నుంచి ఈయనకి భావజాలం వస్తోంది, డబ్బులు వస్తున్నాయి. ఈయనకే కాదు, ఇటువంటి గ్యాంగ్ అంతటికీ కూడా ఇవన్నీ కూడా పోలీసులు ఛేదించి ఆ నిజాల్ని జనాలకు చెప్పి ఎడ్యుకేట్ చేసి ఒక తరాన్ని కాపాడాల్సిందిగా, ఒక తరాన్ని దేశోన్ముఖం చేయాల్సిందిగా, ఒక తరాన్ని సనాతన ధర్మానికి విద్వేషులుగా కాకుండా కనీసం రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళుగా తయారు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకి, అధికారులకి, ప్రభుత్వాలకి ఉంది. మాట్లాడితే ప్రజల మీద డిపెండ్ అయ్యి ప్రజలు ఇచ్చేటటువంటి చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్తో కార్యాలయాలు నడిపేటటువంటి మా మీద బెగ్గింగ్ బ్యాచ్ అని, ఫోన్పే, గూగుల్ పే బ్యాచ్ అని మాట్లాడేటటువంటి సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి వాళ్ళు అటువంటివి ఏవి పెట్టుకోకుండా, ప్రజా సహకారం తీసుకోకుండా ఎలా అంతంత కాస్ట్లీ స్టైల్లో పనిచేస్తున్నారు. ఎక్విప్మెంట్ కానీ, బిల్డప్ షాట్లు ఇచ్చుకునే విజువల్స్ కానీ ఎలా తీయగలుగుతున్నారు. ఇది డబ్బు లేకుండా అవ్వదుగా. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? గాల్లో వస్తుందా? ఎవరో ఒకరు ఇస్తే వస్తుంది కదా. మనకంటే ప్రజలు ఇస్తున్నారు. దానికంటూ ఒక క్లారిటీ, దానికంటూ ఒక ఐటీ రిటర్న్స్, దానికంటూ ఒక పారదర్శకత అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవడు అసలైనటువంటి బెగ్గర్ కూడా ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి. జనాలు కూడా ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి చేయకూడదు. ఎవరి వీడియోలు చూసి రియలైజ్ అయ్యి వెంటనే ఇటువంటి వీడియోలు చూడకూడదని చెప్పాలి. ఎవరి వీడియోలు చూసి వెంటనే 10 మందికి చేర్చాలి, ఇలాంటి వీడియోలు చేరాలి, అండ్ ఇటువంటి వీడియోలు చేసేవాళ్ళు బలోపేతం అవ్వాలి అని అనుకోవాలి. ఇవంతా కూడా ప్రజలు మీ యొక్క ఆలోచనకి, మీ నిర్ణయానికి వదిలేస్తూ ఉన్న ఇటువంటి కంటెంట్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి వీడియోల్ని లైక్ చేయటం, అలాగే షేర్ చేయటం, కామెంట్స్ చేయటం, హైప్ ఉంటే హైప్ చేయటం ఇత్యాది వాటి ద్వారా ఎంకరేజ్ చేయండి. ఇలాంటి దేశహితమైన, ధర్మహితమైనటువంటి వీడియోలు చేసే ప్రతి ఒక్కరిని ఆదరించండి. జై హింద్, జై భారత్.